తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాట్లాడాడు ప్రభుత్వం కొత్తగా 6 మాసాలు ఉంది కదా అని రాలేనంటున్నాడు. అంటే రాజ్యాంగం పైన రాజ్యాంగం పట్ల నమ్మకం లేనటువంటి వాడు అసలు ఆయన మాట్లాడిన మాటకు ఏమనాలో అర్థం అవడం లేదు. గతంలో గవర్నర్ వ్యవస్థను ఈరోజు అసెంబ్లీ వ్యవస్థను కూడా పట్టించుకోకుండా మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ నిజ స్వరూపాన్ని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు మారినటువంటి నిజ స్వరూపాన్ని ప్రజలు ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు అనుగుణంగా 6 గ్యారంటీలు అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది. తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా నిధులు ఈరోజు పెడితే ఆడ తల్లులు ఆర్టీసీలో 66 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. వాళ్ళకు 100 కోట్లు కేటాయించినట్టు కూడా అసెంబ్లీలో ఎప్పుడేం మాట్లాడి తెలియకుండా బోగస్ బోగస్ అంటున్నారు. ఈరోజు మీ గ్రామంలో బస్సులన్నీ కిక్కరిసిపోతున్నాయి. అంతమంది ఆడవాళ్ళు ప్రయాణం చేస్తుంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్కొక్క పథకానికి సంబంధించినటువంటి వివరణ మా బట్టి విక్రమార్క ఇస్తుంటే ఏమీ పోల్చుకోలేక ఈరోజు వారు మాట్లాడినటువంటి వారు అన్ని కామెంటరీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. మరో మాట చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజారంజక బడ్జెట్ రైతులు రాజు చేయడానికి అన్ని వర్గాలను అభివృద్ధి తీసుకుపోయేటువంటి ఇంత బడ్జెట్ ను గుళ్ళంటున్న కేసీఆర్ గారు అసలు మీడియా పాయింట్ కు వస్తాను ఊహించని మీరు నిన్నటి రోజు ఢిల్లీలో కేంద్రం పెట్టేటువంటి బడ్జెట్ లో తెలంగాణ ఊసే ఎత్తకపోతే ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ లాలూచి పడుతున్నావు ప్రజలకు సమానం చెప్పంటున్నా. తెలంగాణ కోసం ఉద్యమించిన మీ పార్టీ తెలంగాణకు అనా పైసా నిన్న చెల్లించకపోతే ఎందుకు మీరు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుల హోదాలో ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడలేదో ఈరోజు సమానం చెప్పాలని చెప్పిన మాట ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దెబ్బకు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దెబ్బకు ఈరోజు మీడియా హౌస్కి వచ్చిండ్రు. మీ ఆలోచనలో మార్పు రాకపోతే మరో 5 ఏళ్ల తర్వాత ఈ మీడియా పాయింట్ కూడా మీకు రావడానికి అవకాశం లేకుండా ప్రజలు తీర్పిస్తారు. తస్మాత్ జాగ్రత్త అన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై యావత్తు తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని యావత్తు తెలంగాణ ప్రజలు హర్షిస్తుంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బడ్జెట్ ప్రసంగాన్ని కూడా మొత్తం వినకుండా పూర్తి కాకుండానే అసెంబ్లీకి లేచి బయటకు వచ్చి మీడియా పాయింట్కి వచ్చి ఇది బోగస్ బడ్జెట్ అంటాడు. ఫస్ట్ బోగస్ పార్టీ బోగస్ మాట్లాడేటోడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మొదటి నుంచి ఏం మాట్లాడినాడు? ఉద్యమంలో ఉన్నప్పుడు మేము రేపు ఉద్యమం పార్టీగా అధికారంలోకి తెలంగాణ తీసుకొచ్చి అధికారంలోకి వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. బడ్జెట్లో అనేక అంశాల లోపల పెద్ద ఎత్తున దళిత వర్గానికి అదేవిధంగా మా గిరిజన వర్గానికి పేద వర్గానికి మనకి నిధులు కేటాయిస్తా అని చెప్పి మాకు ఎస్సీ సప్లాన్ ద్వారా మా నిధులు కూడా మళ్లించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఆయన ఇవాళ మాట్లాడతాడు ఇది బోగస్ బడ్జెట్ అంటాడు. ఆ బోగస్ బడ్జెట్ మాట్లాడే 10 సంవత్సరాలు ఆయన మాట్లాడిన మాటలు బోగస్ మాటలు మాట్లాడిన కాబట్టి పచ్చకామిర్లకు ఊరంతా పచ్చగానే కనబడుతుంది. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మోసం చేసింది కాబట్టి ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పిళ్ళు. మరి మొన్న కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బడ్జెట్ మీద ఎందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఎందుకు మాట్లాడలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరం కూడా అడుగుతున్నాం. మరి ఎందుకు నువ్వు నిన్న
జరిగినటువంటి ఏదైతే చర్చలు ఎందుకు పాల్గొనలేదు అంటున్నాం. మరి ఇలా బడ్జెట్కి సంబంధించిన సారాంశం 97 పేజీలు ఉన్నది. ఏదైతే మా వ్యవసాయానికి సంబంధించినటువంటి మా రైతాంగులకు 72,000 కోట్ల రూపాయలు కానీ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామీణ శాఖకు సంబంధించిన 29,000 కానీ, అదేవిధంగా మా దళిత